शमशाबाद म्यूनिसिपैलिटी के YNR गार्डन में बीजेपी की जानिब से नौजवानों के साथ एक गैदरिंग प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम में बीजेपी चिवेला MP कैंडिडेट कोंडा विश्वेश्वर रेड्डी ने मेहमान खुसूसी के तौर पर शिरकत की। इस मौके पर बीजेपी कॉरपोरेटर कोटला श्रीनिवास रेड्डी, बीजेपी रंगारेड्डी डिस्ट्रिक्ट प्रेसिडेंट बुक्का नरसिम्हा रेड्डी, बीजेपी स्टेट प्रेसिडेंट चिवेला महेंद्र और दीगर मौजूद थे। राष्ट्र नायकुలు अरे प्रेम राजन गारी जय श्री राम। भाई ये युवा मोर्चा का मीटिंग है, क्या गर्व पड़ता युवकुल ఎక్కువ మరి ఇక్కడ యువకులు రా దయచేసి 04 వెహికల్ సార్ బండికి అడ్డంగా ఉంది. 0414 బండి సార్ వెహికల్కి అడ్డంగా ఉంది. దయచేసి తీయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న డీజే సంగతి ఉన్న పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. కోట్లాది మంది ఉన్నారు. ఈరోజు BJYM మీటింగ్ ఉండే మహేశ్వరం, రాజనగర్ అండ్ చేవెళ్ళ నియోజకవర్గాల BJYM మీటింగ్ ఉండే. ఇదే బీజేపీది ఒక అన్నింటిలో పెద్ద వెపన్, ఒక ఆర్మీ అనుకోవచ్చు. వీళ్ళందరూ ఉత్సాహంగా ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. దీనికి ఎలక్షన్ వరకు ఎట్లా పనిచేయాలని, ఏ ఇష్యూస్ తీసుకోవాలని ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ప్రతి సర్వేలల్లో బీజేపీ ముందుకుంది తెలంగాణలో. ఇంకోటి వచ్చే ఎన్నికలల్లో భారతదేశం నిర్ణయం ఆల్రెడీ తీసుకునే ఏంటంటే అది పార్లమెంట్ ఎలక్షన్స్. వచ్చే ప్రధానమంత్రి కూడా మోడీ. ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ అన్నింటిలో సింపుల్ కారణం ఏంటంటే అవతలి అభ్యర్థి ఎవరు అని నిర్ణయం తీసుకోలేదు. ఆ INDA కూటమి కూలిపోతుంది, అలా ఎవరు అభ్యర్థి తెలియదు. ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ అంటున్నది అది మా రాహుల్ గాంధీ అంటుంది. ఆ ఉన్న రాహుల్ గాంధీ ఒక దేశ ప్రతినిధి ఉండాలి, ప్రజాప్రతినిధి ఉండాలి, ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయాలి. ఆయన ఉన్న నియోజకవర్గం పెట్టి గుట్టలలో వైనాడుకు పారిపోయిండు. అక్కడ మెజారిటీ మైనారిటీ ఉంటుంది, వాడుకుంటున్నారు. కానీ వాడుకునే వాళ్ళు మతతత్వ పార్టీ వాళ్ళు CAA వాళ్ళు తీసుకొచ్చిండ్రు. భారతీయ ముస్లిమ్స్కు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చిండ్రు. మేమంటే CAA తీసుకొచ్చినామని ఇవి ప్రతి ఒక్కటి. ఇంకోటి మన ధనాన్నంతా ఈయన తీసుకొని పంచి పెడతాడంట. ఆయననే అన్నాడు ప్రథమ హక్కు, మన్మోహన్ సింగ్ 2006 అన్నారు, ప్రథమ హక్కు నేషనల్ రిసోర్సెస్ మీద, దేశ ధనం మీద ముస్లిమ్స్కి ఉంటాయి. ఇది ముస్లిమ్స్ అపీజ్మెంట్, ఇది ముస్లిమ్స్ అని వాడుకునేది. రాహుల్ గాంధీ అంటారు జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంట. అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా? నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉంటుంది. నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడంతా తీసుకుపోయినా ఆబాదీ ఎవరు పెరుగుతుంటారు?